హాయ్ రైల్వే గ్రూప్ డి 2025 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ మోడల్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, క్లాస్ వినండి, నేర్చుకోండి, రివిజన్ చేయండి, ఎగ్జామ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయండి. డెఫినెట్లీ ఇండియన్ రైల్వేస్లో అడుగు పెడతారు. రైల్వే ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఆ విధంగా మాత్రమే మన క్లాసెస్ ఉంటాయి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఈ క్లాస్ చెప్పినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటిని కూడా ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. మీకు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేది కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 2500 రూపీస్ ఎట్ 4% annum ఫర్ 2 years? 2 సంవత్సరాల పాటంట సంవత్సరానికి 4% చొప్పున 2500 రూపాయలపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఎంత అని. సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా, ఆ ఫార్ములా నోట్ చేసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ 2 years అన్నప్పుడు డి ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ పవర్ స్క్వేర్. సో ఎగ్జామినర్ మనల్ని ఈ ఫార్ములా నుండి ఏ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అంటే, డిఫరెన్స్ అడగొచ్చు, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఇవ్వచ్చు, అదేవిధంగా శాతము వడ్డీ శాతం ఇచ్చి డిఫరెన్స్ అడగవచ్చు, లేదా డిఫరెన్స్ ఇచ్చి అసలు ఇచ్చి వడ్డీ శాతం ఎంత అని అడగవచ్చు, లేదా డిఫరెన్స్ ఇచ్చి వడ్డీ శాతం ఇచ్చి అసలు ఎంత అని అడగవచ్చు, లేకపోతే ఆర్ ఈక్వల్ ఎంత అయినా ఫైండ్ అవుట్ చేయమని. ఇన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. సో సింప్లీ ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాం కనుక డిఫరెన్స్ ఈక్వల్ టు పి 2500 ఆర్ బై దట్ ఈక్వల్ 4/100 హోల్ స్క్వేర్. సో ఏమవుతుందండి, రెడీ ఈజీ 2500 16/0000 అంతేనా. సో దిస్ వన్ క్యాన్సల్, 25 ones are 25 fours are 4 ones are 4 fours are. సో దట్ ఈజ్ ఈక్వల్ 4 రూపీస్. సో డిఫరెన్స్ అనేది 4 రూపీస్ వచ్చింది. అంటే ఎగ్జామినర్ మనల్ని డిఫరెన్స్ 4 ఇచ్చి పి ఈక్వల్ టు 2005 ఇచ్చి 500 ఇచ్చి ఆర్ ఈక్వల్ టు కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా డిఫరెన్స్ ఈక్వల్ టు 4 ఇచ్చి ఆర్ ఈక్వల్ టు 4% ఇచ్చి దెన్ పి ఈక్వల్ టు కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో ఏ రకంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయండి. జస్ట్ సింపుల్ ఫార్ములా డి ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. నిద్రలో లేపి అడిగినా కానీ ఫార్ములా చెప్పేటట్టు ప్రిపేర్ అవ్వండి. సింపుల్. ఓకే, నాకు వచ్చు అని నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 10,000 రూపీస్ ఎట్ 10% per annum ఫర్ 3 years? ఇక్కడ 3 yearsకి డిఫరెన్స్ అడిగాడు. 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% చొప్పున 10,000 రూపాయలపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ ఫర్ 3 years డి ఈక్వల్ టు ఫార్ములా పి ఇంటూ సేమ్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఆర్ బై 100 ప్లస్ 3. ఈ రెండు ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేయండి, తప్పేం లేదు. సో నేను చాలా లిమిటెడ్ ఫార్ములాస్ తోటే చెప్తా, ఎక్కడ ఫార్ములా అవసరమో అది డెఫినెట్లీ బై హార్ట్ చేయండి. సో ఇక్కడ డిఫరెన్స్ కదా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. పి ఈక్వల్ టు 10,000 ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అంటే 10/100 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 100/10 స్క్వేర్ అంటే 100 స్క్వేర్ అంటే 4 సున్నాలు ఇంటూ ఆర్ బై 100 అంటే 10/100. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. అక్కడ వీటిని క్యాన్సిల్ చేద్దామా. సో ఇది 10,000 ఇది 10,000 క్యాన్సిల్ అయిపోతుంది. 100 ఇక్కడ ఎల్సిఎం చేస్తే 300 310/100 అంతేనా. సో దిస్ వన్ క్యాన్సల్, ఆన్సర్ వచ్చేసి 300 రూపీస్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈక్వల్ టు 310 రూపీస్. సో ఎగ్జామినర్ మనల్ని ఓన్లీ డిఫరెన్సే అడగకపోవచ్చు. డిఫరెన్స్ 310 ఇచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చేసి దెన్ పి ఈక్వల్ టు ఎంత అని అడగవచ్చు, లేదా డి ఈక్వల్ టు 310 ఇచ్చి అండ్ ఆర్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, పి ఈక్వల్ టు 10,000 ఇవ్వచ్చు. సో ఇన్ని మోడల్స్ మనం చెప్పుకుంటే ఒక గంట క్లాస్ అవుతుంది. బట్ అంత టైం వేస్ట్ వేరు, అంటే వేస్ట్ అన్నట్టు.
సో ఒక మోడల్ నుండి మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది తెలుసుకుంటే సరిపోద్ది. ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకొని ఇన్ని మోడల్స్ అని చెప్పుకోవడం అనేది పెద్దగా యూజ్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా చేయండి. డెఫినెట్లీ వన్ డే ఇండియన్ రైల్వేస్లో వస్తారు. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అండ్ 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 5% చొప్పున 5,000 రూపాయలపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15% చొప్పున 11,111 రూపాయలపై సేమ్ చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఏమిటి? వీటికి ఆన్సర్ చేయండి. నాకు వచ్చు అని ఈగోకి పోయో ఎక్కడికో అంటే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. డెఫినెట్లీ జాబ్ వచ్చాక ఈగోలు చూపెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి సేమ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్కి సేమ్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన 1 ఇయర్కి మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే కాంపౌండ్ అంటే ఏమవుతుంది, ఆ ఇంట్రెస్ట్ అసలు కలిపితేనే మళ్ళీ నెక్స్ట్ పెరుగుతుంది. ఓకే, సో 1 ఇయర్కి సేమ్ ఉంటుంది. 2 ఇయర్స్కి D = P × R/100 హోల్ స్క్వేర్. ఫర్ 3 ఇయర్స్ D = P × R/100 హోల్ స్క్వేర్ ఇంటూ R/100 + 3. ఓకేనా? సో ఇది. అండ్ ఇంతకంటే ఎక్కువ ఏం అడగారంటే అడగరు. డిఫరెన్స్లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. క్లియర్? సో మీరు చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నేను వీలైనని ట్రై చేస్తూ ఉన్నాను ఎక్కడ వర్కౌట్ అవుతుంది వీడియో అని. సో అందుకే రకరకాలుగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో మీరు అది గ్రహించండి, సపోర్ట్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.